హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. జయం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ప్రతిరోజు ధార్మిక సందేహాల్ని, ప్రేక్షకులు అడిగేటువంటి ప్రశ్నలకి సమాధానాల్ని చిర్రావురి గారు అందిస్తూ ఉన్నారు కదా. ఇవాళ కూడా సిద్ధంగా ఉన్నారు, స్వాగతం చెప్పేద్దాం. నమస్తే చిర్రావురి గారు. శ్రీమాత్రే నమః తల్లి. కాలర్స్ అంతా సిద్ధంగా ఉన్నారు, ఫస్ట్ కాల్ తీసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. నమస్కారం అండి. మీ పేరు? మా పేరు దుర్గా అండి. దుర్గా గారు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? పెనుగొండ అండి. మాట్లాడండి అమ్మా చిర్రావురి గారితో. దుర్గా చెప్పమ్మా. శ్రీమాత్రే నమః గురుగారు. శ్రీమాత్రే నమః. అది గురుగారు, ఇప్పుడు మేము ఉంటున్న ఇల్లు 80 ఏళ్ళ పైన అవుతుందండి. ఏంటది? ఇప్పుడు మేము ఉంటున్న ఇల్లు అండి. ఇల్లు అదే అర్థమైంది, 80 ఏళ్ళు పైన అయ్యింది. అవిందండి. కొంతమంది అంటున్నారు ఉండకూడదు, కలిసి రాదు అంటున్నారండి. ఉండొచ్చా గురువు గారు? ఉండొచ్చమ్మా. ఒకసారి వాస్తు పూజ హోమం చేయించేసుకుని ఉండండి. పాడుపడుతోందా ఏమన్నా ఇల్లు? అంటే అక్కడక్కడ బీట్లు ఇచ్చింది గురువు గారు. మరి పాడుపడితే అలాంటి దాంట్లో ఉండొద్దు. కానీ మరి బాగుంటే మాత్రం ఉండండి. కాస్త వాస్తు హోమం చేసుకుని మళ్ళీ ఒకసారి రంగులు వేయించుకుని ఉండండి. సరే గురువు గారు. ఎక్కడా మీ ఇల్లు? పెనుగొండలో. పెనుగొండలో అండి, జవాదోరి ఇదండి. జబాద్వారి ఇది. మీ ఇంటి పేరేంటి? పెనమరెడ్డి అండి. అలాగా. జబాద్ రంగనాయకులు గారు వాళ్ళ ఇంట్లో అయినా? అవునండి. ఇది వరకు పాత మేడ ఉండేది కదండి. ఉండేది. ఆ పక్క సందులో అండి. ఆ పక్క సందులోనా? మీది ఓల్డ్ ఇల్లేనా? అవునండి. ఫోన్లే అమ్మ, పూర్వకాలం ఇల్లు దొరకవు. మంచిగా ఫోటోలు తీసుకోండి. జయంత్ తల్లి. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. అమ్మా నమస్తే, మీ పేరు? నా మాట వినిపిస్తోందండి? ఎప్పుడైనా సరేనమ్మా, మనం ఉండే ఇల్లు 12 సంవత్సరాలు దాటితే ఇంటికి పవర్ తగ్గుతుందట. గృహప్రవేశం చేసినటువంటి పవరు, పాజిటివ్ ఎనర్జీ 12 ఏళ్ళ తర్వాత, పుష్కరణ తర్వాత తగ్గుతుంది. మళ్ళీ ఒకసారి వాస్తు పూజ హోమం చేయించేయాలి, లేదా ఒకసారి రంగులు వేయించేసుకోవాలి. మళ్ళీ 12 ఏళ్ళు అలా 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 నిదానంగా పెంచుకుంటేవాళ్ళు. కానీ ఒకసారి పాడుపడ్డం మొదలయ్యాక, అంటే ప్రతి ఇంటికి ఆయుర్దాయం అని ఉంటుంది. ఇల్లు కట్టేటప్పుడే, ప్లాన్ వేసేటప్పుడే దాని ఆయుష్ రాసేస్తారు. ఈ ఇల్లు ఇంతకాలం దీని ఆయుష్ అని. మనుషులకి ఎలాగైతే ఆయుష్ ఉంటుందో ఇంటికి కూడా అలాగే ఆయుర్దాయం ఉంటుంది. ఆ ఆయుర్దాయం దాటిన తర్వాత ఇల్లు ఓ పక్క నుంచి పడిపోతూ ఉండడం, లేదా బీటలు తీసేయడం, చెదలు పట్టేయడం, నెమ్మదిగా అది శిథిలావస్థకి చేరుకోవడం లాంటివి ఉంటాయి. అలాంటప్పుడు మొత్తం తీసేసేయడమే ఉత్తమం. ఎందుకంటే పాడుపడినటువంటి ఇంట్లో ఉంటే కలిసి రాదు. ఒకవేళ కాస్త బాగుంటే కనుక మళ్ళీ హోమం చేసుకునో, వాస్తు పూజ చేసుకునో కంటిన్యూ చేసుకోవచ్చు. అలా అవకాశం లేనప్పుడు, ఇల్లు పాడుపడిపోతున్నప్పుడు దాన్ని విసర్జించడం, విడిచిపెట్టేయడం ఒక్కటే మార్గం. జయం. నెక్స్ట్ కాల్ రండి. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరమ్మా? నా పేరు సంధ్య అండి. సంధ్య గారు ఎక్కడి నుంచి? మంగళగిరి అండి. మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా సంధ్య. శ్రీమాత్రే నమః అండి. శ్రీమాత్రే నమః. చెప్పమ్మా. అది ప్రెగ్నెన్సీ లేడీస్ ఉంటారు కదా అండి, ఇప్పుడు గర్భవతులు. అవునమ్మా. అయితే చంద్రగ్రహణం అది ఇప్పుడు ఈ సంవత్సరం ఏమన్నా ఉన్నాయా అండి? ఏమన్నా పరిహారాలు ఏమన్నా తీసుకోవాలి? అది ఉగాది తర్వాత కొత్త పంచాంగం వచ్చాక తెలుస్తుంది. ఒకవేళ కనుక ఉంటే పాటించాలి, సరేనండి. లేకపోతే ఊరుకోవడం. మరి ఇంకోటి, ఇప్పుడు పిల్లలు పుడతారు కదా అండి, ముక్కుంటాం కదా తిరుపతికి. అప్పుడు 9వ నెల ఏ నెల ముక్కోవాలి? అంటే 9, 12 తల వెంట్రుకలు తీయడానికి అమ్మా? అవునండి. ఏడాది లోపల తీయించేయాలి. ఏడాది లోపల. 3వ సంవత్సరం అంటారు. 3వ సంవత్సరం అని కూడా అంటారు కదా. ఏడాది దాటితే మళ్ళీ 3వ సంవత్సరం అంటారు. ఏడాది దాటితే అంటే ఎందుకంటారంటే అలాగా, దానికి ఒక కారణం ఉందమ్మాయి. ఏడాది లోపల కనుక పుట్టిన పిల్లలకి ఏడాది వచ్చే లోపల కనుక పుట్టి వెంట్రుకలు తీయించలేదనుకోండి, 2వ సంవత్సరంలో తీయించడానికి పనికిరాదు. మళ్ళీ 3వ సంవత్సరంలో తీయించచ్చు. ఒకవేళ తల్లి మళ్ళీ గర్భంతో ఉందనుకోండి, 3వ సంవత్సరంలో మళ్ళీ తీయించడానికి పనికిరాదు. 4వ సంవత్సరం పనికిరాదు, 5లో తీయించాలి. ఈ లోపల వీడి జుట్టు అంతా అట్ల కట్టేసి నానా భ్రష్టు పట్టేస్తుంది. 5 ఏళ్ళు పుట్టి వెంట్రుకలు తీయకపోతే అందుకని చెప్పి 1వ సంవత్సరంలోనే 11 నెలలకే తీసేయండి అని చెప్పేది. అందుకనే తీసేయమ్మా. జయం. నెక్స్ట్ కాల్ రండి. నమస్తే అండి. హలో అమ్మా, మీ పేరు? నాగలక్ష్మి అండి. ఎక్కడి నుంచి అండి? నాగలక్ష్మి. నాగలక్ష్మి గారు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు?
గుంటూరు నుంచి అండి. మాట్లాడండి అమ్మా చిర్రావురు గారితో. చెప్పమ్మా. శ్రీమాతని మహా అండి. శ్రీమాత్రే నమః. చెప్పమ్మా. తులసమ్మ చెట్టు ఎప్పుడు పెట్టుకోవాలండి? ఎప్పుడైనా పెట్టుకోవచ్చు. ఆ? ఎప్పుడైనా పెట్టుకోవచ్చు. పడుకుందండి, ఎప్పుడు పెట్టుకోవాలి? పడుకుంది అనకూడదమ్మా, నిద్రపోయింది అనాలి. నిద్రపోయిందండి, సారీ. పర్వాలేదు, అదే తెలుసుకోండి. అయితే అది పాత తీసేసి ఏ రోజన్నా పెట్టేసుకోమ్మా. రేపు 14వ తారీఖు పెట్టి. 14వ తారీఖు పెట్టమంటారండి? పెట్టేయమ్మా. ఇది మా అమ్మాయిది చికిరాసండి. ఏమన్నా దోషాలు ఏమన్నా ఉన్నాయా? ఏం చేస్తోంది అమ్మాయి? ఇది డాక్టర్ కోర్స్ చేస్తుందండి. ఇక్కడ కడపలో వచ్చింది. చదువుకుంటోందా? చదువుకుంటుంది. ఏం పర్వాలేదు. ఫిబ్రవరి 14వ తారీఖు శ్రీలంకలో శాంకరీ శక్తి పీఠంలో నీల సరస్వతి బలి జరుగుతోంది చదువుకునే పిల్లల కోసం. మీ అమ్మాయి పేరు మీద దానికి రిజిస్ట్రేషన్ చేయించమ్మా. అదేనండి. జయం తల్లి. నెక్స్ట్ కాల్ రండి. నమస్తే అండి. హలో. ఎప్పుడైనా సరే చదువుకునేటటువంటి పిల్లలకి, మాటలు రానటువంటి పిల్లలు, మేధాశక్తి తక్కువ ఉండేటటువంటి పిల్లలు, లేదా తెలివితేటలు తక్కువ ఉన్నవాళ్ళు, మతిమరుపు ఎక్కువ ఉన్నవాళ్ళు, ఉద్యోగంలో డెవలప్మెంట్ కావాలనుకునేవాళ్ళు, వ్యాపారంలో బాగుండాలి, వ్యాపారం తెలివిగా చేయాలనుకునేవాళ్ళు, ఉద్యోగంలో ప్రమోషన్లు కావాలనుకునేటటువంటి వాళ్ళు ఖచ్చితంగా నీల సరస్వతి బలి రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఎప్పుడో కానీ జరగదు. నీల సరస్వతి బలి 7 ఏళ్ళకో 8 ఏళ్ళకో 10 ఏళ్ళకో జరుగుతుంది ఒకసారి. అలాంటి అవకాశం ఈ సంవత్సరం వచ్చింది కాబట్టి ఈ శ్రీ పంచమికి చక్కగా నీల సరస్వతి అమ్మవారి యొక్క బలికే మీ గోత్రనామాలు నమోదు చేసుకోండి. నేనే స్వయంగా ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తాను. జయం. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. హలో. నమస్తే అండి. అయ్యా నమస్తే, మీ పేరు? హలో. మీ పేరు చెప్పండి. మా అమ్మగారు మా శేషమేనండి. ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? పాలకొల్లండి. మాట్లాడండి. చెప్పమ్మా. హలో. చెప్పమ్మా. కొంతేరు నుంచి పాలకొల్లండి. చెప్పమ్మా. పాలకొల్లండి. టీవీ సౌండ్ తగ్గించు. పాలకొల్లు నుంచి అండి. సరే, పాలకొల్లే కానీ టీవీ సౌండ్ తగ్గించు ఫస్ట్. తగ్గించాను, దూరంగానే ఉన్నానండి. చెప్పు, దేని గురించి తెలుసుకోవాలి? మా ఇంట్లోనండి దుర్గమ్మ అమ్మవారి పీఠకం ఉందండి. 20 సంవత్సరాల నుంచి ఉంటుందండి. అది రోజు నివేదన పెడుతున్నామండి. ఆలయం పెడుతున్నామండి అన్నం. నేను ఊరు వెళ్తే ఒకవేళండి అన్నం పెట్టకపోతే ఎలాగండి? ఎప్పుడు వెళ్ళండి. ఎప్పుడైనా కానీ మనం మహానైవేద్యం పెట్టడానికి అవకాశం లేనప్పుడు, అన్నం నైవేద్యం పెట్టడానికి అవకాశం లేనప్పుడు, ఇంట్లో దేవుడు ఉంటే, దేవతార్చన ఉంటే పెసరపప్పు నానబెట్టి 1 గంట నానిన తర్వాత ఆ నీళ్లు తీసేసినటువంటి దాన్ని వడపప్పు అంటారు. పెసరపప్పు నానబెట్టి నీళ్ళు వచ్చేస్తే దాన్ని వడపప్పు అంటారు. దాన్ని నైవేద్యం పెడితే చిన్న బెల్లం మొక్కేసి మీరు మహానైవేద్యం, షడ్రసోపేతమైనటువంటి భోజనం నైవేద్యం పెట్టినట్టే. అది ఎప్పుడంటే ఎమర్జెన్సీలో మాత్రమే. ఇంట్లో వండుకోవడానికి అవకాశం ఉండి అన్నం పెట్టాల్సినటువంటి టైంలో అన్నమే పెట్టాలి. అలా అవకాశం లేనప్పుడు మీరు వడపప్పు నైవేద్యం పెట్టినా కూడా మహానైవేద్యం పెట్టినటువంటి ఫలితం వస్తుంది తల్లి. జయం. నెక్స్ట్ కాల్ రండి. నమస్తే అండి. హలో. అమ్మా నమస్తే, మీ పేరు చెప్పండి. అనురాధ. అనురాధ గారు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారమ్మా? మేము మంగళగిరండి. మాట్లాడండి చిర్రావురు గారితో. చెప్పమ్మా. నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. చెప్పమ్మా. ఏమండి, డేట్ ఉన్నప్పుడు తులసిమ్మ కాడ ముగ్గు వేయాలా వేయకూడదా? వెయ్యకూడదు. మరి ఇంకా 5 రోజులు ఆపేయమంటారా? ఈ వేరే వాళ్ళు ఎవరు లేరా కాస్త వేయడానికి? లేరండి. మరి నీళ్లు ఏంటండి? తులసమ్మకి నీళ్లు మా వారి చేత పోపిస్తున్నాను. మీ వారి చేత ముగ్గు వేయించే ఏముంది? 2 ముగ్గుగా లాలా వేసి ఇలా ఇలా వేయడమేగా. అవునండి, వేసేమని కాస్త తులసమ్మ దగ్గర. మరి ఇటు గుమ్మలో వేయించుకో, చిర్రావురి గారు చెప్పారని. సరేనండి. గురువారం తలస్నానం చేయొచ్చా అండి? ఏమ్మా, గురువారమా? చేయొచ్చమ్మా. జయం తల్లి. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరండి? నా పేరు ఉమామహేశ్వర్ అండి. ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు?
తూర్పుగోదావరి జిల్లా కాపువరం నుంచి అండి. మాట్లాడండి చిర్రావురు గారితో. చెప్పమ్మాయి. శ్రీమాత్రే నమ గురువు గారు. శ్రీమాత్రే నమః తల్లి. అదేనండి, మీరు కామాక్షి దీపాలో 2, 3 అయినా పెట్టుకోవచ్చు అన్నారు కదండి ఒకసారి. మా ఇంట్లో ఒక దీపం ఉందండి, గజలక్ష్మి కామాక్షి దీపం పెడుతున్నామండి. అది ఒకటేమో ఇంకో రకమేమో మామూలుగా గడితో ఉన్నదండి. అది పెట్టుకోవచ్చండి, లేకపోతే 2 ఇలాగా గజలక్ష్మి కామాక్షి దీపాలే పెట్టుకోవాలండి? ఇంకోటి కొనుక్కుందాం అనుకున్నామండి. కొనుక్కో, ఎలాగైనా పెట్టుకోవచ్చు, సరేనా? చెరక ఉన్నది కొనుక్కోవచ్చండి, ఇంకోటి కొనుక్కో. సర్లే, ఉంటామండి. జయంత్ తల్లి. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే అమ్మా, మీ పేరు? అమ్మా. ఎక్కడి నుంచండి? నమస్తే. మాట్లాడండి. నీ పేరేంటమ్మా? అమ్మాయి, హలో, ఏ ఊరు? ఏం తెలుసుకోవాలనుకుంటున్నావు? ఏంటో ఏంటి? సరే, నీ వాయిస్ బ్రేక్ అవుతోంది. ఈసారి సిగ్నల్ దగ్గరికి వచ్చి ఫోన్ చేయమ్మా. సిగ్నల్ ఉన్న చోటుకు వచ్చి ఫోన్ చేయతల్లి. జయం. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే అమ్మా. మీ పేరండి? నా పేరు చంద్రకళ అమ్మా. చంద్రకళ గారు ఎక్కడి నుంచి? ఓల్డ్ సిటీ అండి. మాట్లాడండి. చెప్పమ్మా. శ్రీమాత్రేనమ్మ గురువుగారు. చెప్పమ్మా. గురుగారు, మా ఇంట్లో శ్రీచక్రం ఉందండి, ఇక్కడ శ్రీశం లాగా, శ్రీశం దాంతో మా బాబు యంత్రం తీసుకొచ్చిండు. యంత్రం ఉంది, రోజు నేను యంత్రానికి పూజ చేస్తా. శ్రీచక్రం తీసి పక్కకు పెట్టినామండి. మరి దాన్ని పూజించాలనా లేకుంటే ఏం చేయాలని అడుగుదామనేసి. పూజించమ్మా. ఎందుకు పక్కన ఎందుకు పెట్టావు? రెండుకి చేయొచ్చా? అంటే ఇప్పుడు మీ అబ్బాయి కొత్త తీసుకొచ్చాడా? తీసుకొచ్చి కూడా 3-4 సంవత్సరాలు అవుతుంది. సరే, పాతదాన్ని నీళ్ళల్లో ఎక్కడన్నా నదిలో నిమజ్జనం చేసేయమ్మా. సరే గురుగారు. కొత్త దాన్ని పూజించుకోండి తల్లి. జయం. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. హలో, నమస్తే అండి. మీ పేరమ్మా? నా పేరు పద్మావతి అండి. పద్మావతి గారు ఎక్కడి నుంచి? గుంటూరు నుంచి అండి. మాట్లాడండి. చెప్పమ్మా. శ్రీమాత్రే నమః గురువు. శ్రీమాత్రే నమః తల్లి. చెప్పమ్మా. చెప్పమ్మా. రాహుకాలంలో నిమ్మడప్పుల్లో దీపం వెలిగించమంటారు కదండి, ఎలా వెలిగించాలండి? ఎలా వెలిగించాలి? ఎలా వెలిగిస్తున్నారు మామూలుగా మీరు? ఇంతకుముందు వెలిగించలేదా? ఇంతవరకు చేయలేదు. ఏం లేదు, నిమ్మకాయ కట్ చేసేసి, నిమ్మకాయ కట్ చేయి 2 ముక్కల కింద. ఆ 2 ముక్కలు నిమ్మకాయ రసం పిండేసిన తర్వాత దాన్ని వెనక్కి వంచేయి, ఆ డిప్పాలని అందులో ఒత్తేయి. నూనె కానీ నెయ్యి కానీ వేయి, దీపం వెలిగించుకో. అంటే 2 దొప్పల్లోనా 9 దొప్పల్లోనా? 2 అయితే పెట్టు. 2 పెట్టమంటారు గురుగారు? పెట్టమ్మా. నమస్కారం గురుగారు. జయం తల్లి. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. అమ్మా నమస్తే, మీ పేరు చెప్పండి. ఆదిలక్ష్మి, ఒంగోలు నుంచి. మాట్లాడండి ఆదిలక్ష్మి గారు. ఆదిలక్ష్మి, చెప్పు. సార్, మాకు కొంచెం ప్రాబ్లం ఉంది సార్. ఏం ప్రాబ్లం ఉంది? మరి మాకు ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి సార్. మాకు ఏం చేస్తారు మీ ఆయన? బేగర్ పని చేస్తాడు, జారి పడ్డాడు, కొంచెం ఇబ్బందిగా ఉంది. అయ్యో పాపం. నీ పిల్లలు ఎంతమంది అమ్మా? ఒక్క పాపే. అలాగా. అంతకుముందు మంగళవారాలు చేస్తున్నా సుబ్రహ్మణ్య స్వామికి. చేస్తుంటే మరి ఒకరోజు పౌర్ణమి చంద్రగ్రహణం సూర్యగ్రహణం వచ్చింది సార్. వస్తే అప్పుడు నేను ఆ రోజు గుళ్ళు మూతేసారు. పోయేసరికి ఆ రోజు నుంచి మాకు ఒక చిరాకులు అనిపిస్తున్నాయి సార్. అది నువ్వు గుడికి వెళ్ళకపోవడానికి, చిరాకులు అనిపించడానికి సంబంధం లేదమ్మా. గ్రహణం పట్టిందంటే చాలా వరకు కొన్ని నక్షత్రాల వాళ్ళకి చిరాకు ఉంటుంది, అంతే తప్ప నువ్వు గుడికి వెళ్ళకపోవడం వల్ల చిరాకు రావడం కాదు. ఆ కొన్ని గ్రహణాల వల్ల కొన్ని నక్షత్రాల వాళ్ళకి, కొన్ని రాసుల వాళ్ళకి వాళ్ళకు ఉన్నటువంటి పాజిటివ్ ఎనర్జీ పోతుంది, నెగిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. అందుకని అలా అవుతాను తప్ప అంతకు మించి నువ్వు గుడికి వెళ్ళకపోవడం వల్ల ఏదో దేవుడు కోపం వచ్చేసి కర్ర తీసుకొచ్చేసి ఆయన నిన్ను ఇబ్బంది పెట్టట్లేదమ్మా. దాని గురించి నువ్వే ఆలోచించుకో. నిత్యదీపారాధన చేసుకో, రోజు చేసుకో, తప్పకుండా మంచి ఫలితం కలుగుతుంది. జయం తల్లి. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. హలో అమ్మా నమస్తే, మీ పేరు చెప్పండి. లక్ష్మి అండి, కనిపించి మాట్లాడు. లక్ష్మి గారు మాట్లాడండి. చిర్రావురు గారు. చెప్పమ్మాయి. శ్రీమాత్రే నమః గురువు గారు. చెప్పు తల్లి.
భీమాశ్రనమ్మ అండి. అది రాత్రి అండి కళలోనండి శ్రీ రావుల వారు వచ్చారండి. ఆ, అది కొబ్బరికాయలు అందరూ కొట్టేస్తున్నారండి. ఆ. నాకు ఒక కాయ ఉంచమని అడుగుతున్నానండి కళ్ళలో. నువ్వు అడుగుతున్నావా ఆ, అందరినీ? ఆ, ఆ, 2 ఉన్నాయండి. ఉమ్, నేను కాలువ రేవు కింద ఉందండి. ఉమ్, మొఖం కాళ్ళు చేతులు కడుక్కుని పొద్దుటే తలస్నానం చేశానని చెప్పి ఉమ్, వెళ్ళి కాయ అడిగితే నాకు ఉంచారండి. ఉమ్. ఈ లోపు మెలకు వచ్చేసిందండి. అది కొట్టేనా లేదో కూడా తెలియదు ఇంకా. కొట్టే ఉంటావులే, చేతిలో కొబ్బరికి వచ్చా కొట్టకుండా ఎలా ఉంటావు? అవునా కాదా? ఆ, మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు ఇప్పుడు? ఆ చెప్పులు పచ్చడి చేసావా లేదా ఇంట్లో? లేదంటే ఇంకా అసలు కాయ మర్చిపోయి ఇంకా కొట్టాక కొబ్బరికాయ కొట్టలేదు కదా. కొబ్బరికాయ కొట్టకుండా చెప్పులు ఎక్కడి నుంచి వస్తాయి? ఆ, ఓ పని చేయి, ఆదివారం వెళ్ళి వచ్చి ఆదివారం నాడు మీకు దగ్గరలో రాముల వారి గుడి ఉంటే వెళ్ళి కొబ్బరికాయ కొట్టేసి అది చేస్తే నీ కళకు వచ్చినటువంటి ఆ కళ ఫలితం ఉంటుంది. రాముల వారి అనుగ్రహం నీకు లభిస్తుంది. సరేనా? ఆ, సరే గురు. జయం తల్లి. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి, నమస్తే అండి. మీ పేరు? నా పేరు కృష్ణకుమారి అండి. ఎక్కడి నుంచి బెంగళూరు అండి? నుంచి మాట్లాడుతున్నాను. మాట్లాడండి. చెప్పమ్మా కృష్ణ. గురువు గారితో మాట్లాడానండి. మాట్లాడు. నమస్తే గురువు గారు. చెప్పు తల్లి. నాకు ఒక చిన్న డౌట్ అండి. ఆ. ఈ ఏకాదశి ప్రతి 15 రోజులకి ఏకాదశి చేస్తున్నానండి. అది ఏకాదశి ద్వాదశి దాని గురించి వివరించగలరా? ఏకాదశి ద్వాదశి గురించి ఏకాదశి రోజు ఎప్పుడు భోజనం చేయాలి, ఎప్పుడు పూజ చేసుకోవాలి, ద్వాదశి పారాయణ ఎలా చేయాలి అనేది డౌట్ సార్ నాకు. ఆ, అది ద్వాదశి మధ్యాహ్నం వచ్చిందంటే ఏకాదశిని ఎప్పుడు విడిచిపెట్టాలి? దాని గురించి నేను ఒక వీడియో చేస్తాలేమ్మా. ఎందుకంటే దాన్ని కొంచెం పెద్దవాళ్ళని కనుక్కొని చేయాల్సినటువంటి వీడియో. ద్వాదశి ఘడియలు వస్తే ఇంక ఏకాదశి ఫలితం ఉండదు. ఏకాదశి మనకి లెక్క ఉంటుంది అనమాట. అది నేను వీడియో చేస్తాలేమ్మా. వీడియో చేసి మన చిర్రావూరి ఫౌండేషన్ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తా. నీకే కాదు, చాలామంది ఈ వారం రోజుల నుంచి నన్ను ఎందుకో ఈ ప్రశ్న ఒక 4-5 అడిగారు. నువ్వు ఒక్కదానివే కాదు. ఎందుకునైతే నాకు అర్థం కావట్లేదు, కానీ మొత్తానికైతే అడిగారు. కాబట్టి నేను ఒక వీడియో చేస్తానమ్మా, తప్పకుండా ఆ వీడియో చూసే తెలుసుకుందు కానీ తల్లి. జయం. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి, నమస్కారం అండి. మీ పేరండి? నా పేరు అంజలిదేవి అండి. ఎక్కడి నుంచి? కోడవెల్లండి. మాట్లాడండి. అంజలిదేవి. అవునా? శ్రీమాత్ర నమః గురువు గారు. చెప్పు. బాగున్నారండి? బాగున్నారమ్మా. గురుగారు, ఇప్పుడు మా చెల్లెల్ది 21 ఫిబ్రవరి 21 గృహప్రవేశం ఉందండి. నా సపరమంట మా చెల్లిది. అయితే ఇప్పుడు ముహూర్తం పెట్టుకున్నారండి ఫిబ్రవరి 21ని. వాళ్ళ ఇంట్లో వాళ్ళు కాదు కానండి, ఇంటి పేరుతో ఒక ఆవిడ ఒక కాలం చేసేలా ఉందండి. మరి అలా అయితే చేసుకోవచ్చు అంటారా? మరి ఇంటి పేరుంటే వాళ్ళకి మైళ్ళు ఉన్నాయా వాళ్ళకి? మరి వాళ్ళకి వీళ్ళకి ఇంటి పేరే కానీ అన్న తమ్ముళ్ళు వాళ్ళు కాదండి. ఇంటి కాకపోయినా 3 రోజుల మైలు 10 రోజుల మైలు అలా లెక్క ఉంటుంది. ఏంటో కనుక్కోమని ఒకసారి కనుక్కుని ఒకవేళ కనుక వాళ్ళకి వీళ్ళకి పురుడు పుణ్యాలు ఉంటే కనుక ఖచ్చితంగా ఆవిడకి ఏమన్నా అయితే వీళ్ళు పట్టాల్సిందే, మైలు తప్పదు. పురుడు పుణ్యాలు లేకపోతే మాత్రం ఇబ్బంది లేదు. అదే. ఇంకో సమస్య గురువు గారు, ఇప్పుడు మాకు ఒకటే గది ఉందండి. అయితే మేము పూజ చేసుకోవాలంటే దక్షిణ ముఖాన్ని చేసుకోవాలండి. ఈశాన్యానికి దక్షిణానికి ఈశాన్యం మూలకే దేవుడి గుడి ఉందండి. ఈశాన్యానికి ఉందా, ఆగ్నేయానికి ఉందా? ఈశాన్యానికి ఉందండి. అయితే మేము చేసుకునేది అయితే దక్షిణ ముఖాన్ని పెట్టి నేను చేసుకోవాలని దండం పెట్టుకోవాలంటే దేవుడికి చేయకూడదు. అలాగా చేయకూడదండి. దక్షిణ మొహం పెట్టి దేవుడికి దండం పెట్టకూడదు. ఇంట్లో తూర్పు ముఖంగా పెట్టుకో. తూర్పు ముఖాన్ని పెట్టుకోమంటే పెట్టుకోమ్మా. సరే గురు. జయంతల్లి. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. అమ్మా నమస్తే, మీ పేరు? కాల్ డిస్కనెక్ట్ అయినట్టు. ఎప్పుడైనా సరేనమ్మా గుర్తుంచుకోండి, ఈవిడనే కదా అడిగింది. మన ఇంట్లో దేవుడి పూజ చేసేటప్పుడు దక్షిణముఖంగా కూర్చుని పూజ చేయొద్దు. అలాగే దక్షిణముఖంగా కూర్చుని మనం దేవుడికి దండం పెట్టుకోవడం లాంటివి చేయకూడదు. దక్షిణముఖం కేవలం పితృకార్యాల్లో మాత్రమే వాడతారు. అలాగే మనం తూర్పు ముఖంగా కానీ ఉత్తర ముఖంగా కానీ పడమర ముఖంగా కానీ పూజ చేసుకోవచ్చు. దక్షిణముఖం తప్ప, అది లెక్క. నెక్స్ట్ కాలర్ అండి. నమస్తే అండి, మీ పేరండి? లక్ష్మి అండి. లక్ష్మి గారు ఎక్కడి నుంచి? గాజుల రామారావు నుంచి అండి. మాట్లాడండి చిర్రావురి గారితో. చెప్పమ్మా. నమస్కారం గురువు గారు. చెప్పు తల్లి.
నాకు 2 సందేహాలు ఉన్నాయి గురువు గారు. చెప్పమ్మా. అది మా అమ్మగారు మా అత్తయ్య గారు పసుపు కుంకాలతోనే చనిపోయారు గురువు గారు. ఆ, వాళ్ళకి అమావాస్య రోజు గాని సంక్రాంతిలో మేము పెద్దలకు అది పెట్టుకున్నప్పుడు ఇద్దరికి సపరేట్ గా దీపాలు వెలిగి దీపారాధన చేయాలి గురువు గారు. అవసరం లేదమ్మా, అందరితో కలిపి ఒకటే. పితృదేవతలు విధవరాండ్రైనా పుణ్యస్త్రీగా పోయినా వాళ్ళందరికీ ఒకటే దీపారాధన. ఓన్లీ పిండ ప్రదానం చేసినప్పుడు మాత్రం వాళ్ళు పుణ్యస్త్రీలదే పిండాల మీద పసుపు కుంకాలు వేస్తారు, అంతే, పూలు పెడతారు. అంతేగాని మేము ఇంట్లో పెట్టుకున్నప్పుడు 2 దీపాలు అవసరం లేదమ్మా, పితృదేవతలకు ఒకటే దీపం. ఇంకో సందేహం ఉంది గురువు గారు. అందు గురించి ఇంట్లో దేవుడికి ఒక దీపం పెట్టద్దు అనేది ఎందుకయ్యా అంటే పితృదేవతలకు పెడతారు కాబట్టి ఒక దీపం. ఇంకో సందేహం ఉంది గురువు గారు. అది మాకు కార్తీక మాసంలో కేదారేశ్వర స్వామి నోవులు ఉన్నాయి గురువు గారు. మాకు 2 ఆడపిల్లలే. మరి మా తదనంతరం ఆడపిల్లలకి వచ్చా గురువు గారు? ఇవ్వచ్చమ్మా, అంటే కొడుకులుంటే కొడుకులకి ఇస్తారు. కొడుకు లేరు గురువు గారు. అయితే ఆడపిల్లలకి పనికిరాదులే అమ్మా. అది ఆడపిల్లలకి అత్తారింటి ఆనవాయితీ వస్తుంది అంటే అది మా 2 ఆడపిల్లలే కాబట్టి అత్తారింటి ఆనవాయితీ వస్తుంది కాబట్టి పుట్టింటి ఆనవాయితీ రాదు కాబట్టి ఒకసారి మీ పెద్దవాళ్ళని కూడా కనుక్కోండి, ఎందుకన్నా మంచిది. మరి ఇంతకు ముందు వాళ్ళు ఎలా చేశారో ఇంటి ఆచారాలు కూడా ఉంటాయి. ఇంటి ఆచారాలు కూడా ఉంటాయి, ప్రాంతాచారాలు, ఇంటి ఆచారాలు ఉంటాయి అన్నమాట. కాబట్టి మామూలుగా అయితే వాళ్ళకి కూతుళ్ళు ఉంటే కనుక కూతుళ్ళకి అత్తారింటి ఆచారం వస్తుంది, పుట్టింటి ఆచారం రాదు. పెళ్ళి అయిపోయిందంటే కన్యాదానంతో పుట్టింటి ఆచారాలు ఇంకొండవు, అత్తారింటి ఆచారాలు వస్తాయి. నమస్తే అండి. నమస్తే అండి, కాల్ కట్ అయింది అక్కడ. మంగళగిరి నుంచి అనురాధ. అనురాధ గారు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? మంగళగిరి నుంచి అండి. మాట్లాడండి. చెప్పమ్మా. ఏమండి ఇందాక కట్ అయిపోయింది. లీలా సరస్వతి అమ్మవారి పూజకి 1300 అండి, 1800? 1800 అమ్మా, 13 కాదు 18. ఒకసారి ఏం చేస్తారంటే ఇక్కడ మన చిర్రావూరి ఫౌండేషన్ వాట్సాప్ నెంబర్ ఉంది కదా, ఈ వాట్సాప్ ప్రొఫైల్ డిపి ప్రొఫైల్ పిక్ చూడండి, దాంట్లో వివరాలన్నీ ఉంటాయి. పెట్టామండి, అందులో చూడండి, అందులో వివరాలన్నీ అందులో ఉంటాయమ్మా. అది అక్కకు చెప్పానండి, నాకు తెలియక మా 1800 అని. 1800 అమ్మా అది. ఏమండి మరి నాన్నగారు చనిపోయారు, అప్పుడు శోధకం వస్తుంది కదా ఆడపిల్లలకు కూడా 3 రోజులు అంటారు. అప్పుడు పూజ సామాగ్రిగా తెంచుకున్నాం సంక్రాంతి కానీ అవి వాళ్ళు చెయ్యొచ్చా? అంటే పూజ సామాన్లు ముట్టుకున్నారా? ముట్టుకోలేదు. ముట్టుకోకపోతే వాడుకోవచ్చు, తర్వాత వాడుకోవచ్చమ్మా, వాడుకోవచ్చు. ఇంకో సందేహం అండి, ఎప్పుడన్నా పూజ చేసినప్పుడు తల్లిదండ్రులకి దండం పెట్టుకోమంటారు కదా, పాద నమస్కారం, అలా చేస్తాం ఎప్పుడు. ఇప్పుడు నాన్నగారు చనిపోయారు, అమ్మ కూడా చెయ్యొచ్చా చేయకూడదా అని. ఎందుకు చేయకూడదు? అంటే ముత్తైదు కాదంటారు కదా. ముత్తైదు కాకపోతే? అందుకే సందేహం వచ్చి అడుగుతున్నానండి. ముత్తైదు కాకపోతే ఏంటి వద్దంటున్నారా పెద్దవాళ్ళు ఎవరన్నా? అంటలా అంటారు కదా, అందుకని అలా అనకూడదమ్మా, తప్పు. పుణ్యస్త్రీలు ఎంత పవరో గంగా భాగీరథి సమానురాలైన అని చెప్పేటటువంటి పూర్వ సువాసనలు కూడా అంతే పవరో. కాబట్టి ముత్తైదుకి నమస్కారం పెట్టకపోయినా పర్లేదుట, విధవ స్త్రీ ఖచ్చితంగా దండం పెట్టాలట, సరేనా? అవునండి. అండ్ ఇంకో సందేహం అండి, నేను మా వారు ఎప్పుడు కష్టపడతాను కానీ ఆస్తి పరిస్థితి అసలు బాగోట్లేదండి, నాకు చెప్తారా? ఏం పర్లేదమ్మా, నిత్య దీపారాధన చేసుకుంటున్నారా ఇంట్లో? చేస్తానండి. ఎన్ని గంటలకు చేస్తారు? ఎన్ని గంటలకి? 5:30 కల్లా చేస్తానండి. చెయ్యండి, అది చేస్తూ ఉంటే అదే ఐశ్వర్యం పెంచుతుంది మీకు. అది చేస్తూ ఉండండి, తప్పకుండా మంచి ఫలితం ఉంటుంది. జయం. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. సరే అమ్మా. అమ్మా మీ పేరు? నా పేరు వజ్రమ్మ. ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారమ్మా? ఓల్సీట్ నుంచి అమ్మా. మాట్లాడండి చిర్రావూరి గారు. వజ్రమ్మ చెప్పమ్మా. నాకు ఇంట్లో మంచిగా లేదు నాయన. ఏమ్మా ఎందుకు? నాకు ఇంట్లో అంతా జర బరకతు లేదు బిడ్డ. జర చెప్పు బిడ్డ. ఎంతమంది పిల్లలు? ఎంతమంది? నాకు 3 బిడ్డలు, ఒక కొడుకు నాయన. కొడుకు ఏం చేస్తున్నాడమ్మా? కొడుకు కార్పెంటర్ పని చేస్తాడు నాయన. చూసుకుంటాడా జాగ్రత్తగా మిమ్మల్ని? చూసుకుంటలేడు బిడ్డ, చూసుకుంటలేడు. వాడికి ఇంటి మీద సోయి ఉంటలేదు, పనికి పోతాడు, వాడే తింటాడు, వాడే ఉంటాడు. కొడుక తల్లిదండ్రులు చూసుకోకపోతే ఎలాగ ఏం కలిసి వస్తుందని? ఇక తల్లి చనిపోయి ఇప్పుడు 3వ నెల అయిపోయింది బిడ్డ, 4వ నెల నడుస్తుంది కొడుక. నేను ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్తలేను. ఇంట్లో కాస్త ఖాళీగా ఉన్నప్పుడంతా శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః అని జపం చేసుకుంటూ ఉండమ్మా, తప్పకుండా మంచి ఫలితం కలుగుతుంది, ఆరోగ్యం వస్తుంది, మీ అబ్బాయి నిన్ను బాగా చూసుకుంటాడు, ఏం భయం లేదు. జయం.
నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. హలో, అమ్మా నమస్తే, మీ పేరు చెప్పండి. నమస్కారం అమ్మా. నా పేరు సిరి అండి, రాజమండ్రి నుంచి ఫోన్ చేస్తున్నాను. సిరి గారు మాట్లాడండి. సిరి చెప్పమ్మా. గురుగారు నమస్కారం గురుగారు. ఉమ్, అదే గురుగారు, నాకు ఇంట్లో ఆర్థిక సమస్యలు ఎక్కువ ఉంటున్నాయండి. ఉమ్. పూజ చేద్దామన్నా చేయలేకపోతున్నాను, ఏ పని ముందుకు వెళ్తలేదు. చేద్దాం అనుకుంటాను, అవ్వదండి. అశ్రద్ధ ఎక్కువ వచ్చేస్తుందండి నాకు. మీ ఆయన ఏం చేస్తాడు? మా ఆయన మామూలుగా వర్క్ అండి, కూలి పనే చేసుకుంటాడండి. ఎంతమంది పిల్లలు? ఇద్దరండి. ఏం చేస్తున్నారు పిల్లలిద్దరూను? చదువుకుంటున్నారండి గురుగారు. ఏం చదువుతున్నారు? పెద్ద అబ్బాయి 10th పూర్తి చేశాడండి, చిన్న అబ్బాయి 9th. మరి పిల్లలిద్దరూ చదువులకు వచ్చేసారు కదా, మరి ఇంట్లో ప్రశాంతత లేకపోతే ఎలాగ? పిల్లలు ఏం చదువుకుంటారు? జాగ్రత్తగా. అవును గురుగారు, అసలు ఇంట్లో బాగుంటలేదండి, నా ఆరోగ్యం కూడా బాగుంటలేదు. మరి దీపం ఎందుకు పెట్టట్లేదు ఇంట్లో? అన్ని రెడీ చేసుకుంటాను గురుగారు, చేద్దామని రెడీ చేసుకుంటాను, బయట నుంచి అన్ని తెచ్చుకుంటాను. తెల్లవారుజాము లెగలేకపోతాను. చేద్దాం అనుకున్నాడు, లేట్ గా లెగుస్తానండి, ఏంటో తెలీదు, మెలకు రాదు. అన్ని తెచ్చుకుంటానండి పూజకి. అయ్యో, ఎప్పుడైనా సరే అన్నీ తెచ్చుకోవడం, సామాన్లు సర్దుకోవడం, బయట నుంచి తెచ్చుకోవడం కాదమ్మా. దీపం పెట్టాలి. దీపం పొద్దున్న 5:30 లోపల దీపం పెట్టు. 41 రోజులు ఆపకుండా పెట్టు. మధ్యలో ఇబ్బంది వస్తే మీ ఆయన్ని పెట్టమను. 41 రోజులు, తక్కువలో తక్కువ 41 రోజులు పెట్టు. తర్వాత ఖచ్చితంగా వద్దన్నా నువ్వే పెడతావు. ఆటోమేటిక్గా ఐశ్వర్యం పెరుగుతుంది నీకు. అలాగే గురుగారు. జాగ్రత్తగా చెయ్యి. దీపం పెట్టను అనుకో, చిర్రావుడు గారు చెప్పారు, నేను పెట్టాలంతే. అలాగే గురుగారు. సరే మరి, జయం. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరమ్మా? మేడం, మేము నెల్లూరు నుంచి చేస్తున్నాము. మీ పేరు చెప్తారా? కామాక్షి అమ్మ. మాట్లాడండి. కామాక్షి చెప్పమ్మా. గురుగారు నమస్కారం. గురుగారు శ్రీమాత్రే నమః. గురుగారు, మా ఆయనకి 25 సంవత్సరాల నుంచి ఆరోగ్యం బాగుండదు గురుగారు. ఏమ్మా, ఎందుకు? అయ్యో, పట్టుకెళ్ళి కాలు ఇదిలో పెట్టు. సరే అమ్మ, ఓ పని చెయ్యి. మీ ఆయన పేరు మీద ఓపిక ఉంటే మీ ఆయన రోజు దీపం పెట్టమను. ఒకవేళ లేకపోతే మీ ఆయన పేరు నువ్వే దీపం పెట్టు. ఇంట్లో దీపం పెట్టి మీకు దగ్గరలో ఎక్కడన్నా వేప చెట్టు ఉంటే దానికి రోజు నీళ్లు పోసే ఓ 11 ప్రదక్షిణాలు నువ్వైనా చేయి, మీ ఆయన అయినా చేయమను. చేస్తే కనుక ముందు చిరాకులు తగ్గుతాయి, ఇంట్లో ప్రశాంతత ఉంటుంది, ఆరోగ్యం బాగుపడుతుంది, అన్నింటా జయం కలుగుతుందమ్మా. ధైర్యంగా ఉండి బాధపడక. జయం. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరమ్మా? నా పేరు దుర్గా. దుర్గ గారు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? కడిమని. మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా. శ్రీమాతేమా. చెప్పమ్మా. ఇంటి ముందే దానిగా చెట్టు ఉండొచ్చండి గురుగారు? ఉండొచ్చు. ఆ చెట్టు పూలు కోసి దేవుడికి పెట్టచ్చండి. దానికాయ పువ్వులు కింద రాలిపోతాయి కదండి, అవి దేవుడికి పెట్టచ్చండి? పెట్టచ్చు. అది గోరింద చెట్టు కూడా వేసుకోవచ్చా వేసుకోకూడదని చాలా మంది అంటున్నారు. వేసుకోవచ్చు. ఆనమా ఉండాలి, గోరింద చెట్టు వేసుకుంటే అన్నారు కదండి అంటారు. ఆనవాయి ఉంటే గోరింటాకు చెట్టుకి కాదు ఆనవాయి ఉండాల్సింది. ఆనపకాయకి ఆనవాయి ఉండాలి. ఆనపపాదు ఇంట్లో వేసుకోవాలి. ఆనప గింజలు పాతాలంటే దానికి ఆనవాయి ఉండాలి. గోరింటాకు చెట్టుకి దానిమ్మ చెట్టుకి కాదు. సరేనా? ఏంటి అడుగుతున్నాడు మీ అబ్బాయి? ఏనండి, మీ అబ్బాయి ఏదో అడుగుతున్నాడు. ఏంటి? మా అబ్బాయిని పడిపోయాడండి నిన్న, సైకిల్ మీద కుట్లు పడినాయండి. అయ్యో, ఎన్ని కుట్లు పడ్డాయి? 5 అండి, కొన్ని రెప్ప పైన. అయ్యో, వాడికి ఒకసారి చాలా అమ్మా. ఇలా మాట్లాడుతుంది, మాట్లాడు. ఇంకో పాప మాట్లాడుతుంది. మీ ప్రోగ్రామ్ చాలా ఇష్టం. పాప చూడాలండి. ఈ అమ్మాయి ఒకసారి. అండి. ఏం పేరమ్మా నీ పేరు? గీతా దివ్య. ఏం చదువుకుంటున్నావు? 5th క్లాస్ అండి. 5th క్లాస్. జాగ్రత్తగా చదువుకుంటున్నావా? ఈ ప్రోగ్రామ్ అంటే నాకు చాలా ఇష్టం అండి. 5వ తరగతి చదువుతున్నావు. చాలా సంతోషం అమ్మా. మా అమ్మ పూజలు ఎక్కువ చేస్తున్నా మీ అమ్మ? మా అమ్మ ఎక్కువ పూజలు చేస్తారు. నేను చెప్పిన పూజలన్నీ చేస్తూ ఉంటుందా అమ్మా? సరేలే మరి, జయం. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. శ్రీమాత్రే నమః అండి. అమ్మా శ్రీమాత్రే నమః. మీ పేరు చెప్పండి. కనకదుర్గ అండి. ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? రావణపాలెం. కనకదుర్గ రావణపాలెం నుంచి అండి. చెప్పు.
దాంతో వెళ్ళాం కదండి. ఆ, అది ఎన్ని వారాలు పెట్టాలండి డబ్బులండి? 11 వారాలు. 11 వారాలు పెట్టాలండి. దీపం పెట్టాలి. దీపం పెట్టాలండి డబ్బులండి. 7 రూపాయలే కదా. 7 రూపాయలేనండి. ఎక్కువైపోతున్నాయి కొంపతీసి నీకు. కాదండి తెలియకండి. 11 వారాలు పెట్టు. 11 వారాలండి. అదే చెప్తారండి. చెప్తారు. మాకు వారం వెళ్ళామండి. మా బాబు, నేను, మా ఆయన వెళ్ళామండి. ముగ్గురు వెళ్ళారా? వెళ్ళామండి. అదే భాస్కర్రావు గారు ఉన్నారు కదండి. భాస్కర్రావు గారు ఉన్నారా? భాస్కర్రావు గారికి ఇచ్చామండి. చీటీ రాసండి. చీటీ రాసిచ్చారా? చాలా మంది వచ్చారండి. వచ్చారా? మళ్ళీ చాలా మంది వచ్చారండి. వచ్చే వారం కూడా వస్తారు. ఇంక పెరుగుతారులే పాపం. ఇంకా పెరుగుతారండి. ఎందుకంటే అనుకున్న పని అనుకున్నట్టు జరిగితే వాళ్ళే ఇంకో 10 మందికి చెప్తారు కదా. ఇప్పుడు నాకు బాగుంది, నేను వెళ్ళి చేశాను, నాకు బాగా జరుగుతోంది, నేను ఇంకో 10 మందికి చెప్పాను, మీకు చెప్పాను, మీకు బాగా జరిగితే ఇంకా వెళ్తారు కదా. అంతేనండి. వెళ్ళొచ్చినప్పటి నుంచి ఎలా ఉంది? బాగా ఉందండి. బాగుంది కదా. శనివారం ప్రదక్షిణాలు చేసినప్పుడు మళ్ళీ శనివారం ఎప్పుడు వస్తుందా అని ఉంది కదా. అలాగనే ఉందండి. ఉంటుంది. వెంకటబాబు ఇంట్లో వచ్చేస్తాడులే. ఇంటికాడ స్నానం చేసి వెళ్తున్నామండి. మంచి పని, అలా చేయండి. ఎందుకంటే గోదావరిలో నీళ్లు లేవంట కదా. నీళ్లు బాగాలేదంటండి. అవును, అందు గురించే కొత్త గోదావరి వచ్చేదాకా ఇంట్లోనే స్నానం చేసి వెళ్ళండి. నీళ్ళు చలిగినండి, ప్రతిజ్ఞాలు చేసేయండి. దీపంలోనండి 3 వత్తులండి. 3 వత్తులు కలిపి ఒక వత్తండి. 3 వత్తులు కలిపి ఒక వత్తి. ఇంకొత్తానండి. అలాగే వేసండి. మీరు ఆ 11 వారాలు పూర్తి చేసేయండి. నేను అందరి చేత పూజ చేయిస్తా. మన టీవీలోంచే పూజ చేయిస్తా. మీ ఇంట్లో చేసుకోవాలి ఆ పూజ. 11 వారాలు అయిపోయిన తర్వాత నేను చేయిస్తాను పూజ. మీరు జాగ్రత్తగా ఇంట్లో ఉండి చేసుకుంటే ఆ పూర్తి ఫలితం మీకు వచ్చేస్తుంది. అదేనండి, సలువుడి పట్టుకెళ్ళండి. సలువుడి దీపాలు వెలిగిస్తున్నానండి. నీ ఇష్టం, సరివిడైనా లేకపోతే మట్టి దీపం వెలిగించి, మట్టి ప్రమిద. మట్టి ప్రమిద పట్టుకెళ్ళండి. ఎందుకంటే ఇప్పుడు మట్టి ప్రమిదల్లో దీపం గుడి దగ్గర చేయాలి. నేను మీ 11 వారాలు అయిపోయాక నేను ఇక్కడ కూర్చొని చేయిస్తే అప్పుడు శనివిడి దీపం అప్పుడు పెట్టాలి. 11 వారాలు పూర్తయిపోయి ప్రదక్షిణ సిద్ధాంతం వెళ్ళి ప్రదక్షిణ చేసి వచ్చేసిన వాళ్ళు ఇంట్లో చేసుకునే పూజ శనివిడి దీపం పూజ చేయాలి. అది నేను చేయిస్తాలే, కంగారు పడకు. బాబుకి సలువుడు అన్నారనండి. సలువుడు పట్టుకెళ్ళండి మొన్న. నేను చేయిస్తాలే. ఇది అంతా నువ్వు మట్టి ప్రమిద, కొత్త ప్రమిద పట్టుకెళ్ళి చెయ్యి. నేనేమో శనివిడి దీపం నేను పెట్టిస్తాను అందరూ. ఎందుకంటే చాలా మంది వెళ్తున్నారు కదా. అందరికీ 11 వారాలు పూర్తి అయిపోయిన తర్వాత నేను ఇక్కడి నుంచి పూజ చేయిస్తా. శనివారం సాయంత్రం మీరు ఇంట్లో చేసుకుందరు కానీ. ఇంకా లక్ష్మీ వారాలండి. ఇంకా ఎన్ని వారాలు ఉన్నాయండి? అయిపోయాగా లక్ష్మీ వారాలు. మనోడు అయిపోయినాయండి. ఇంకో వారం ఉంది కానీ చేసుకుంటే చేసేసుకోండి. ఆ వారం కూడా ఏముంది, దీపమే కదా. మరి అదే అందుకే అడుగుతున్నానండి. పుష్యదీపం వారం ఊరికి వెళ్ళాలండి. ఉన్నాయో లేవానండి. ఎందుకంటే పుష్యదీపం కదా, పెట్టేసుకోండి, అయిపోతుంది. రేపు వారం కూడా వెయ్యండి. వెలిగించుకోండి. సరేనా? సరేనండి. మళ్ళీ శనివారం వెళ్ళి ప్రదక్షిణ చేయి, మర్చిపోకు. వెళ్తానండి, మర్చిపోరండి. 11 వారాలు వెళ్తానండి. సరేలే మరి. జయంత్ తల్లి. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే. శ్రీమాత్రే నమ. శ్రీమాత్రే నమః అమ్మ. మీ పేరు చెప్పండి. భాగ్యలక్ష్మి, వికారాబాద్. మాట్లాడండి చిర్రావురి గారితో. చెప్పమ్మా. గురువు గారు, ఒక చిన్న డౌట్ గురువు గారు. అడిగమ్మా. అది బిల్వపత్రము, ఇవి తులసి దళాలు ఉంటాయి కదా గురువు గారు. బిల్వపత్రము తెంపేటప్పుడు అన్ని ముండ్లు ఉంటాయి కదా, తెంపుతుంటే అవి అన్ని ఇట్లా కొంచెం చినిగిపోయినట్లు అయితే శివుని పెట్టొచ్చా గురువు గారు? పెట్టకూడదు. బిల్వపత్రం ఎప్పుడైనా సరే, ముళ్ళున్నా సరే జాగ్రత్తగా 3 ఆకులు ఉండాలి ఒకదానికి. ఒక ఆకు తునిగిపోయిందంటే ఇంకా అది పూజకి పనికిరాదు. ఒక 3 ఆకులు ఉంటాయి గురువు గారు. కానీ కొద్దిగా చినిగిపోతే కూడా ఏం చేయాలి గురువు గారు? తునిగిపోకుండా చూసుకోవాలి జాగ్రత్తగా. తునిగిపోకుండా జాగ్రత్తగా పెట్టు. సరే గురువు గారు. తులసి దళాలు ఒక కొన్ని ఎక్కువ తెంపుకొని పెట్టవచ్చా గురువు గారు? 4-5 రోజులు పెట్టుకోవచ్చమ్మా. గురువు గారు, నేను కూడా సరస్వతి పూజకు కట్టావు కదా. అవును, అదే అందుకే అంటున్నా. కట్టావు. సంవత్సరం చేసుకోవచ్చా గురువుగా? చేయాలా గురువుగా, లేకుంటే ఇది ఒక సంవత్సరం చేస్తే అయిపోయింది? ఒకవేళ నేను మళ్ళీ వచ్చే సంవత్సరం చేశాననుకో, వసంత పంచమికి మళ్ళీ చేయించుకుందువు కానీ. అట్లానా? ఒకవేళ నేను చేయలేదనుకో, ఈ పూజ కంటిన్యూ అవుతుంది. ఏముంది? సరే గురువు గారు. సరేనా తల్లి? జయం నాన్న. జయం. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరమ్మా? నా పేరు రాజలక్ష్మి అండి. ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు?
బుల్లెటెల్లండి. మాట్లాడండి చిర్రావూరి గారితో. చెప్పమ్మా. జై శ్రీరామ్ అండి గురుగారు. జై శ్రీరామ్. చెప్పమ్మా. మా మర్ది గారు చనిపోయారండి. మాకు షాపు ఇల్లు అంతా ఒకటే. షాపులో అన్ని ముడుతున్నామండి. మరి అలాంటప్పుడు ఏం చేయాలి? ఇంకొక సందేహం, మా అబ్బాయి వేరే కాడ చదువుకుంటున్నాడు. ఆ రూమ్ లో అందరు ఒకే కాడ ఉంటున్నారు. వాళ్ళందరూ బట్టలు పిండుకోవాలండి? అవసరం లేదు అంటే వాళ్ళు ఇంక చెప్పడం అవ్వదు, కానీ కాస్త పసుపు నీళ్ళు చల్లేసుకోమని చెప్పమ్మా. ఇంకా మీ అబ్బాయిని అయితే బట్టలు తడుపుకోమని, మిగిలిన పసుపు నీళ్ళు చల్లుకోమని చెప్పు. జయం. నెక్స్ట్ కాల్. నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. అమ్మాయి వినపడుతోందా? అమ్మాయి, ఫోన్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా ఫోన్ కలవగానే టీవీ సౌండ్ తగ్గించి మాతోటే మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఈ లైవ్కి ఫోన్ చేసి నాతో మాట్లాడాలనుకునే వాళ్ళు ఈ లైవ్ వస్తున్నటువంటి టైంలో, అంటే సాయంత్రం 5 గంటల దగ్గర నుంచి 6 గంటల వరకు రోజు వస్తుంది మన లైవ్. ఆ టైంలో పైన ఏమైనా నెంబర్లు వస్తే ఈ నెంబర్లకి మాత్రమే ఫోన్ చేయాలి. కింద ఉన్న నెంబర్లకి ఫోన్ చేయకూడదు. కింద ఉండే నెంబర్ ఏంటంటే మన చిర్రావూరి ఫౌండేషన్ వాట్సాప్ నెంబర్. అది వాట్సాప్ నెంబర్లో ఎవరైనా నక్షత్ర బలి చేయించుకోవాలనుకున్నా, నీల సరస్వతి బలి చేయించుకోవాలనుకున్నా దానికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ కోసం వాట్సాప్లో మెసేజ్ పెట్టాలి తప్ప ఆ నెంబర్కి ఫోన్ చేయకూడదు. లైవ్లో నాతో మాట్లాడాలంటే పైనుండే నెంబర్లకే ఫోన్ చేయాలి. గురువుగారి చేత జాతకం చెప్పించుకోవాలనుకుంటే ఈ కింద కనబడుతున్న నెంబర్కి వాట్సాప్లో గురూజీ అపాయింట్మెంట్ కావాలి అని అడిగితే నేను ఫోన్లో అయినా మాట్లాడతా, లేకపోతే విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్నం, హైదరాబాద్లో నన్ను కలవచ్చు. జయం. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరమ్మా? జ్యోతిరాణి అండి. ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? నేను హైదరాబాద్ షేక్పేట్ నుండి అండి. మాట్లాడండి చిర్రావూరి గారితో. చెప్పమ్మా. శ్రీమాత్రేనమ్మా అండి. శ్రీమాత్రేనమ్మ తల్లి, చెప్పమ్మా. నేను మీ ప్రోగ్రామ్ చాలా చూస్తాను. నేను కొంచెం ఆపరేషన్ అయ్యి మిస్ అయిపోయాను. ఈ రోజే స్టార్ట్ చేశాను మళ్ళీ. అయితే మీరు ఈ రోజు ఏదో 11 వారాలు పూజ అని చెప్తున్నారు. అది ఏంటిది? నాకు అది ఇన్ని రోజులు చూడలేదు, ఈ రోజే చూస్తున్నా. అలాగా ఏం లేదమ్మా. పశ్చిమ గోదావరి జిల్లాలో తణుకు దాటిన తర్వాత రావులపాలెం వెళ్తుంటే మధ్యలో సిద్ధాంతం అని ఒక ఊరు ఒకటి ఉంది. ఆ ఊరిలో వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవాలయం ఉంది. దాన్ని నక్షత్ర తిరుపతి అని పిలుస్తారంటే మనం మామూలుగా బలి నక్షత్రాల వాళ్ళు, బలి నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళు నక్షత్ర బలి చేయించుకుంటారు కదా. బలి నక్షత్రాలు కాకుండా మిగిలినటువంటి నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళకి ఏం పూజ చేయించుకోవాలి అంటే ఏ పూజ అవసరం లేదు. వాళ్ళందరూ కూడా ఈ సిద్ధాంతం గ్రామంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవాలయానికి వెళ్ళి 11 శనివారాలు, నక్షత్రాల దోషాలు ఉన్న వాళ్ళైతే 27 శనివారాలు, మిగిలిన వాళ్ళందరూ 11 శనివారాలు 11 ప్రదక్షిణాలు చొప్పున చేయాలి. వెళ్తూ వెళ్తూ ఒక మట్టి ప్రమిద తీసుకుని అందులో ఒత్తి నూనె పట్టుకుని వెళ్ళి అక్కడికి వెళ్ళి ధ్వజస్తంభం దగ్గర దీపారాధన చేసి 7 చిల్లర రూపాయలు అక్కడ పెట్టి దేవాలయానికి 11 ప్రదక్షిణాలు చేసి స్వామివారిని దర్శనం చేసుకోవాలి. అలాగే ఎక్కువ చికాకులతో బాధపడేటటువంటి వాళ్ళు పీచు తెయ్యనటువంటి కొబ్బరికాయలు 7 కొబ్బరికాయలని ప్రతి వారం కూడా దేవాలయంలో ఇచ్చేసేయాలి. ప్రదక్షిణ చేసేటప్పుడు ఆ కొబ్బరికాయలు పట్టుకుని ప్రదక్షిణ చేసేసాక గుళ్ళో ఇచ్చేసేయాలి. అలా చేయడం వల్ల నక్షత్ర దోషాలు తగ్గుతాయి, వాళ్ళు కోరుకునేటువంటి కోరికలు నెరవేరుతాయి. ఆర్థికంగా కానీ ఆరోగ్యపరంగా కానీ ఏమైనా చికాకులు ఉంటే అన్నీ కూడా తగ్గుతాయమ్మా. అలాగే ఎవరైనా సరే చక్కగా ఈ పరిహారాన్ని పాటించుకోవచ్చు. లేదా వెళ్ళడానికి అవకాశం లేదు, మేము చాలా దూరంలో ఉన్నామని అనుకునేవాళ్ళు ఒక తెల్లటి బట్ట ఒకటి తీసుకుని దాన్ని పసుపులో ముంచి పిండి పసుపు నీళ్ళల్లో ఆరేసి తెల్లారిన తర్వాత శనివారం నాడు చక్కగా అందులో ఒక 7 రూపాయి బిళ్ళలో కాస్త పసుపు, కుంకుమ, ఒక కర్పూరం బిళ్ళ కాసిన అక్షతలో వేసి ముడుపు కట్టడం, మన కోరుకుని దేవుడి దగ్గర పెట్టుకోవాలి. మన కోరిక నెరవేరిన తర్వాత అది పట్టుకెళ్ళి సిద్ధాంతం హుండీలో వేసేయాలి. సిద్ధాంతంలో అక్కడ వేసేయాలన్నమాట. ఇది చేసుకునేటటువంటి పరిహారం. ఎవరైనా సరే ఈ పరిహారాన్ని పాటించవచ్చు. అలాగే 11 శనివారాలు అయిపోయిన తర్వాత ఎవరైతే అక్కడ ప్రదక్షిణ చేస్తారో మనం ఎప్పుడైనా సరే ఒక దేవాలయానికి వెళ్ళి ఇన్ని వారాలు వెళ్ళాలని అనుకున్న తర్వాత అన్ని వారాలు పూర్తయ్యాక మన ఇంట్లో పూజ చేసుకోవాలి. మీ ఇంట్లో చేసుకునేటటువంటి పూజ నేనే స్వయంగా ఇక్కడి నుంచి చేయిస్తాను. మన TV5లో మన హిందూ ధర్మం ఛానల్లో చేయిస్తా. మీరు ఇంట్లో ఉండి ఆ పూజ సంపూర్ణ పూజ అంటారు. 11 శనివారాలు పూర్తి చేసిన వాళ్ళు సంపూర్ణ పూజ చెయ్యాలి. నక్షత్ర పూజ అంటారు, అది నేను చేయిస్తానమ్మా. అది ఇప్పుడు చెప్తున్నటువంటి విశేషం అన్నమాట. మీరు అడిగిన దానికి పరిహారం అది. నెక్స్ట్ కాల్ రండి. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరమ్మా?
శుభలక్ష్మి అండి తణుకు నుంచి చేస్తున్నానండి. మాట్లాడండి. చెప్పమ్మా. శ్రీమాత్రే నమః అండి. చెప్పు తల్లి. అదేనండి, నేను గురువారాలు చేద్దామనేటప్పటికి గురువారాలు చేస్తున్నారు కదండి మీరు, అది దొరుకుతలేదండి నాకు. ఆ రోజు ఏదో ఆటంకం వచ్చేస్తుందండి. సరే, ఓ పని చేయి, తణుకులోనే ఉంటావు కదా, తణుకేనండి. ముందు గురువారాల కంటే ముందు శనివారాలు చేయమ్మా. 2 వారాలండి. శనివారాలు చేసి ఒక 11 శనివారాలు సిద్ధాంతం వెళ్ళి ప్రదక్షిణ చేయి. సరేనా? ఇంకో ప్రశ్న అండి. ఇంకో ప్రశ్న అండి. అడుగమ్మా. అదేనండి, మా మనవరాలకండి ఏంటోనండి ఏయో కనపడుతున్నాయని వాళ్ళ అమ్మని పట్టుకుని ఏడ్చేస్తుందండి. ఏంటండి అలా కనపడతాయండి? ఎవరన్నా దెయ్యాలు కట్టనండి? దెయ్యాలు కాదు కానీ మామూలుగా ఆత్మలు లాంటివి కొంతమంది కనపడతాయి. ఏ ఊళ్ళో ఉంటుంది పాప? రాలింగండి. రేలంగిలో ఉంటుందా? సరే, స్కూల్కి వెళ్తుందండి. స్కూల్ నుంచి వచ్చేటప్పుడు కండి అదండి, అప్పుడు మనం ఎల్లరం మెంట్లం గుడి ఉంటది కదండి, ఆ మెంట్లం గుడి కాడి నుంచి తీసుకొస్తాదంటండి ఆటో అబ్బాయి. సరే అమ్మా, ఏ పర్లేదు. అక్కడికి ఆ అమ్మాయికి కూడా సాయంకాలం జ్వరం వచ్చేస్తుందండి. లేకపోతే వాళ్ళ అమ్మని అట్టుకుని ఏడ్చేసి నాకు అమ్మ నువ్వు దూరం అయిపోతావా అని ఏడుతుందంటండి. ఏం పర్వాలేదు, ఓ పని చేయమనమ్మా. మంగళవారం నాడు రేలంగిలో సుబ్రహ్మణ్య స్వామి గుడి ఉంది కదా, పొద్దున్నే స్నానం చేయగానే పొద్దున్నే ఒక 9 ప్రదక్షిణాలు చేయించండి పిల్ల చేత. 9వ సంవత్సరం అండి పాపకండి. అదే 9వ సంవత్సరం కాబట్టి ఇలాంటివన్నీ వస్తాయి 10వ సంవత్సరం వచ్చే లోపల. అందుకు నేను చేస్తాను, సుబ్రహ్మణ్య స్వామికి చేయించి పాలాభిషేకం చేయించేయమ్మా. ఆశీస్సులండి, మాకు ఆశీస్సులు ఇవ్వండి బాబు. తప్పకుండా. పాప పేరేంటమ్మా? పూజిత శ్రీ భవాని అండి. పూజిత భవాని. శ్రీ భవాని అండి. పూజిత శ్రీ భవానికి ఆశీస్సులు తల్లి. జయం. నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు చెప్తారా? అమ్మ, నా మాట వినిపిస్తుందా? మీ పేరు చెప్పండి అమ్మా. అమ్మా, కొంచెం గట్టిగా మాట్లాడండి. మీ పేరు చెప్పండి. ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? హలో, కాకినాడ నుంచి అండి. అనంతలక్ష్మి అండి. మాట్లాడండి. ఆనందలక్ష్మి చెప్పమ్మా. హలో, శ్రీమాత్రే నమః గురువు గారు. చెప్పమ్మా. టీవీ సౌండ్ తగ్గించావా? తగ్గించాను గురువు గారు. చెప్పు. మా అబ్బాయిది ఆశీష నక్షత్రం గురువు గారు. అసలు ఎందులోకి వెళ్ళినా బాగుంటలేదండి. మనకి ఆశ్లేష నక్షత్రానికి నక్షత్ర బలి ఉంటుంది కదా, చేయించావమ్మా? చేయించలేదు. ముందు చేయించమ్మా. నక్షత్ర బలి గురించి నేను ఇప్పుడు చెప్తాను. ఏ నక్షత్రాల వాళ్ళు నువ్వు ఫోన్ పెట్టే, ఏ నక్షత్రాల వాళ్ళు నక్షత్ర బలి చేయించాలని నేను ఇప్పుడు చెప్తాను. చక్కగా వినండి. మనకు ఉన్నటువంటి నక్షత్రాలు 27 నక్షత్రాలు. ఆ 27 నక్షత్రాలలో 18 నక్షత్రాలని శాంతి నక్షత్రాలు లేదా బలి నక్షత్రాలు అంటారు. ఆ బలి నక్షత్రాలు ఏంటంటే భరణి, కృత్తిక, రోహిణి, ఆరుద్ర, పుష్యమి, ఆశ్లేష, పుబ్బ, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, మూల, అశ్విని, మఖ, ఉత్తర, హస్త, పూర్వాషాఢ, పూర్వాభాద్ర, రేవతి. ఈ 18 బలి నక్షత్రాలు. ఈ నక్షత్రాల్లో పుట్టినటువంటి వాడికి నక్షత్ర బలి జరిగితేనే వాళ్ళ జీవితంలో యోగాలు అనేవి యోగిస్తాయి. కాబట్టి ఈ నక్షత్రాల్లో పుట్టినటువంటి వాళ్ళకి చిన్నప్పుడు శాంతి ప్రకరణంతో శాంతులతో పాటుగా నక్షత్ర బలి కూడా చేయిస్తేనే వాళ్ళ జీవితంలో నిజమైనటువంటి అభివృద్ధి అనేది కనపడుతుంది. అలా చేయించకపోతే అన్నింటిలోనూ వెనకబడి ఉంటారు వాళ్ళు. ఏది కలిసి రాకపోవడం, చికాకులు అలాంటివి ఉంటాయి. కాబట్టి మన చిర్రావూరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ అమావాస్యకి, ఇది మౌని అమావాస్య అంటారు, ఈ అమావాస్యకి నక్షత్ర బలి కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది. 41 రోజులు జరుగుతుంది. వివరాలకు మన చిర్రావూరి ఫౌండేషన్ వాట్సాప్ నెంబర్ ఉంది కదా, ఇక్కడ 8855695579 69579. ఈ నెంబర్కి వాట్సాప్లో నక్షత్ర బలి అని మెసేజ్ పెట్టండి. మీ గోత్రనామాలు నమోదు చేయించుకోండి. అలాగే ఒకే నక్షత్రంలో ఇంట్లో 2 కానీ 3 కానీ ఉంటే దాన్ని ఏక నక్షత్ర బలి అంటారు. దానికి కూడా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. నక్షత్ర బలి చేయించాలి, ఏక నక్షత్ర బలి చేయించాలి. కాబట్టి ఈ నెంబర్కి వాట్సాప్లో నక్షత్ర బలి అని పెట్టండి. ఫోన్ చేయకండి, ఈ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ పెట్టండి. జయం. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. హలో, మీ పేరమ్మా? నా పేరు కృష్ణావళి. ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? కాకినాడ నుంచి. మాట్లాడండి. చెప్పమ్మా. హలో, శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః తల్లి. చెప్పమ్మా. అది మా బాబుకి వివాహం కోసం. హలో, నక్షత్రాలు చేయించామండి. తర్వాత ఏమో కుబేర పూజ చేయించాం. సరే, అవుతుందిలే, కంగారు పడకు. అబ్బాయిని ఏదైనా దగ్గరలో
జంట నాగులు గుళ్ళో జంట నాగులు చెట్టు కింద ఉంటే ఆ జంట నాగుల చుట్టూ ప్రదక్షిణాలు చేయమని చెప్పు. ప్రతిరోజు వెళ్ళి 11 ప్రదక్షిణాలు చేయమను. అలా చేస్తూ ఉంటే తప్పకుండా వివాహ యోగం దగ్గరికి వస్తుంది. జయం తల్లి. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి అమ్మా, మీ పేరు చెప్పండి. నా మాట వినిపిస్తుందమ్మా, మీ పేరు చెప్పండి. హలో పద్మావతమ్మా. పద్మావతి గారు మాట్లాడండి. చెప్పమ్మా. బాగున్నాడా గురుగారు? చెప్పమ్మా. అదండి తులసమ్మలో అండి మొన్న ఎక్కువ మొక్కలు వచ్చినాయి అన్నాను కదండి, అది వేరే కుండీల్లో వేసానండి. అవి బయట వాళ్ళు ఎవరైనా పూజ చేసుకున్నాను కొయ్యనిచ్చాండి. కొయ్యనివ్వండి, కావాలంటే మొక్కలు ఇవ్వండి. అంటే విత్తనాలు రాళ్ళు వచ్చినాయి కదా మనకు తులసమ్మలో కదా అని అడుగుతున్నానండి. ఇవ్వచ్చమ్మా, ఇవ్వచ్చు. ఏండి నిన్న రూపాయి కాసులు 21 రూపాయి కాసులు దొరికినట్టు కల వచ్చిందండి. ఎందుకో తెలుసా, నువ్వు మన వారం వెళ్ళలేదు కదమ్మా సిద్ధాంతం. నేను ఎందుకు వెళ్ళలేదు అని అడిగాను, గుర్తుందా? అడిగారండి. ఏమన్నావు నువ్వు? నెక్స్ట్ వారం ఆలోచిస్తానులేండి అన్నావు కదా. 21 కాసులు అంటే ఎన్ని 7 రూపాయలు చొప్పున మూడు శనివారాలు వెళ్ళాలి. 3 అండి. 3 శనివారాలు వెళ్ళాలి సిద్ధాంతం నువ్వు. మళ్ళీ అవి కాకుండా మళ్ళీ అడిగేస్తుంటే మళ్ళీ రూపాయి కాసులు వచ్చేస్తున్నాయండి. ఈ రూపాయి కాసులు ఎక్కడ ఉంటాయి? అదే వరహాల స్వామి దగ్గర అండి. వరాహ తిరుపతి, నక్షత్ర తిరుపతిగా చెప్పిన సిద్ధాంతంలో వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర రూపాయి కాసులు నేను 7 పెట్టమన్నా కదా. నువ్వు వెళ్ళలేదు కాబట్టి అవే కల్లోకి వస్తున్నాయి. కాదండి ఈలో అయితే వెళ్తామండి బాబు, మాకు అన్ని గుళ్ళు వెళ్ళి వచ్చేస్తామండి సరదాగా. వెళ్ళాలి, వీలైతే వెళ్ళం కాదు, మిగిలిన గుళ్ళకి నీకు వీలైతే వెళ్ళాలి. చిర్రావూరి గారు చెప్పారంటే అది ఖచ్చితంగా చెయ్యాలి. ఖచ్చితంగా వెళ్ళొచ్చని బావగారు అడిగారండి. నేను నిన్న వెళ్ళకపోయినా అంటే నాకు బ్లడ్ తక్కువ వల్ల ఎక్కువ నడక కట్టి నల్లపోతున్నాయండి. నా కాళ్ళు ఎప్పుడు వచ్చేస్తాయని భయం వేసండి. నైట్ నిద్ర ఎక్కదండి. అయ్యో, అందుకని భయం వేసండి. అందుకని నిన్ను సిద్ధాంతం వెంకన్నబాబు రమ్మంటున్నాడు నిన్ను. అందుకనే రూపాయి కాసులు కనపడుతున్నాయి నీకు. లేదా కాశీ కూడా 3 సార్లు వెళ్ళి వచ్చేసామండి. రామేశ్వరం వెళ్ళి వచ్చామండి. ఇసుక కలిపేవండి, నీరుకి గంగ కలిపేవండి. ఎంత చేసినా సరే సిద్ధాంతం వెంకన్న బాబు దగ్గరికి వెళ్ళేదాకా నీకు రూపాయి కాసులే కనపడతాయి కల్లో. అంటే యాత్రలు అంటే మానే చేసేస్తామండి. షిరిడి వెళ్ళామండి. షిరిడిలో సాయిబాబే ప్రదక్షిణం అయిపోయాడండి. అవుతాడమ్మా, చెయ్యాలి, జాగ్రత్తగా చేయండి. ముందు రేపు శనివారం వెళ్ళండి సిద్ధాంతం బండి వేసుకుని. రేపు శనివారం వెంకటరెడ్డి వస్తున్నాడండి, పెళ్ళి అండి ఎవరిదో. అని మరి వెళ్ళడానికి కుదరదు కదండి, వాళ్ళ ఇంటికాడికి బాగోదనండి. మళ్ళీ ఆదివారం నైట్ వెళ్ళిపోతారండి. అవునా, వాళ్ళని కూడా తీసుకెళ్ళిపోయి చేయించి ప్రదక్షిణం. వాళ్ళు వచ్చేదేమో ఎంతో ఇదాంగా పెళ్లికని వస్తున్నారండి. అవును, పెళ్లికని వస్తే ఈ పని చేయించి పంపించి వాళ్ళకి మంచిదే కదమ్మా. వాళ్ళు వెళ్ళిపోతే 9ంటికి దిగుతారండి మన ఇంటికి. 9ంటికి దిగినా 10ంటికి బయలుదేరి 11ంటికైనా వెళ్ళి ప్రదక్షిణాలు చేసిరండి. చేయాలనుకున్నప్పుడు చెయ్యాలంతే. జాగ్రత్తగా వెళ్ళండి, చేసుకోండి తల్లి. జయం. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి, మీ పేరమ్మా? సర్పవరం అండి, మాది సీతాలక్ష్మి. మాట్లాడండి అమ్మా చిర్రావూరి గారితో. చెప్పమ్మా. శ్రీమాత్రే నమః గురుగారు. శ్రీమాత్రే నమః తల్లి, చెప్పమ్మా. అదే గురుగారు, కొంచెం నాకు 4 సంవత్సరాల బట్టి మనశ్శాంతి లేదు గురుగారు. పాప చనిపోయింది. దానివల్ల నేను చాలా ఇదిగా పూజలు చేసేదాన్ని, అమ్మవారిని ఎక్కువ కూర్చేదాన్ని. దానివల్ల కొంచెం నాకు శ్రద్ధ తగ్గిపోయింది. ఈయన కూడా చికాకు ఎక్కువైపోయింది, మా వారి చికాకు. ఆయన వల్ల నేను సరిగ్గా దీపారాధన చేసుకోలేకపోతున్నాను గురూజీ. దీపారాధన మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మానకండి. ఏ పని అవుతలేదు. దీపారాధన మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపకండి. దీపారాధన మాత్రం చెయ్యాల్సిందే ఖచ్చితంగా. ఎటువంటి చిరాకు వచ్చినా సరే, ఎంత ఇబ్బంది వచ్చినా సరే దీపారాధన మాత్రం ఆపకండి. జయం. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తేనండి. మీ పేరమ్మా? నా పేరు లక్ష్మి అండి, మా ఊరు సాగలండి. మాట్లాడండి. లక్ష్మి చెప్పమ్మా. శ్రీమాత్ర గురుగారు. శ్రీమాత్ర తల్లి చెప్పమ్మా. 2 ప్రశ్నలు అండి నాయి. అడిగమ్మా. తమలపాకుల దండ వేరే దేవుళ్ళకి వేయొచ్చండి, ఆంజనేయ స్వామికి ఒక్కరికేనా? ఏ దేవుడికైనా వేయచ్చమ్మా, కానీ ఆంజనేయ స్వామికి ఇష్టం కాబట్టి ఆయనకి వేస్తారు. ఎక్కువ ఇష్టం ఆంజనేయ స్వామికి. రెండోదండి, ఈ జమ్ము చెట్టును రాగి చెట్టును కొమ్మలో ఎక్కువ నరికేసిన వీటికి దండం పెట్టుకోవచ్చండి? ఏం పర్లేదమ్మా, పెట్టుకోవచ్చండి. పక్కనే ఎవరన్నా కాలం చేస్తే మన ఇంట్లో దీపం పెట్టుకోవచ్చు అంటారా? పెట్టుకోవచ్చమ్మా, నీ దీపం నీదే.
పర్లేదు కదండి. కానీ గంట కొట్టద్దు ఆ రోజు, ఇంకా అలాగే అండి. మామూలు దీపం పెట్టుకోవచ్చు దేవుడి దగ్గర, అంతే. అంతేనా? సరేండి, వాళ్ళు చేస్తానండి. సరేనమ్మా. అలాగే మన చిర్రావూరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో శ్రీలంకలో ఫిబ్రవరి 14వ తారీఖు వసంత పంచమి శ్రీ పంచమి రోజున నీల సరస్వతి బలి నిర్వహించడం జరుగుతోంది. చదువుకునే పిల్లలకి జ్ఞాపక శక్తి కోసం, తెలివితేటల కోసం, మంచి చదువు కోసం, మంచి ఉద్యోగం కోసం, ఉద్యోగంలో ప్రమోషన్ల కోసం, వ్యాపారంలో అభివృద్ధి డెవలప్మెంట్ కోసం, మనం అనుకున్నటువంటి కోరికలు నెరవేరడం కోసం, మన వాక్శుద్ధి, మాట్లాడే మాట 10 మంది వినడం కోసం నీల సరస్వతి అమ్మవారిని పూజించడం జరుగుతుంది. అటువంటి నీల సరస్వతి బలి నేనే స్వయంగా చేస్తున్నాను. ఎవరన్నా చేయించుకోవాలనుకుంటే త్వరగా రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఇక్కడ మన చిర్రావూరి ఫౌండేషన్ వాట్సాప్ నెంబర్ ఉంది కదా, ఈ వాట్సాప్ నెంబర్లో ప్రొఫైల్ పిక్లో, అంటే డిపి అంటారు కదా, దాంట్లో వివరాలన్నీ ఉన్నాయి. అది చూడండి, చూసి రిజిస్ట్రేషన్ చేసుకోండి. జయం. ధన్యవాదాలు చిర్రావూరి గారు, ఎప్పట్లాగే చాలా మంచి విశేషాలు తెలియజేశారు. ధన్యవాదాలండి. శ్రీమాత్రే నమః తల్లి. ఇది వాల్టి జయం కార్యక్రమం. చూస్తూనే ఉండండి హిందూ ధర్మం. చిర్రావూరి జయం ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్నవారు చిర్రావూరి ఫౌండేషన్.